ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూటమికి 23 ఎంపీ స్థానాలు రాబోతున్నాయి అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన నిఘా వర్గాల ద్వారా చేయించినటువంటి సర్వేలో తేలిందని మీడియా వర్గాల్లో ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా మీడియా వర్గాల్లో కూడా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూటమికి ఆంధ్రప్రదేశ్లో 23 ఎంపీ స్థానాలు రాబోతున్నాయని అమిత్ షా గారు కేంద్ర నిఘా వర్గాలతో చేయించినటువంటి సర్వేలో తేలిందని మీడియా వర్గాల్లో ఒక వార్త ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటి ఆ ప్రచారంలో వాస్తవం ఉందంటారు? ఇవి 3 కాంబినేషన్ ఎప్పుడైతే కుదురుతుందనేది తెలిసిందో అప్పటి నుంచి అయితే జగన్ గారికి భయం స్టార్ట్ అయ్యింది. సో ఏ రకంగా అంటే ఇది కన్ఫర్మ్ అవ్వకూడదు అనేది చాలా వరకు ట్రై చేశాడు, వెయిట్ చేశాడు, అన్ని రకాల ప్రయాసలు పడ్డాడు. అంటే పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు కూడా తన దూతలను పంపించారు భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గరికి. అయినా సరే అది విఫలమైందని చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. అన్నీ చేశాడు, చేయగలిగినన్నీ చేశాడు. సో అది కుదరట్లేదు. సో ఎలాగైనా సరే దీన్ని విచ్ఛిన్నం చేద్దామని చూసినా కుదరకపోవడంతో సో అక్కడున్న ఎంపీలు కూడా ఇప్పుడు వాళ్ళకి ఎంపీల క్యాండిడేట్లు కూడా దొరకటం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ కూటమిలో సో ఖచ్చితంగా ఎవరు గెలవనప్పుడు ఎందుకు అక్కడ సీట్ అడుగుతారు? సో ఉన్న ఎంపీలు కూడా కొంతమంది ఆల్రెడీ వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. టీడీపీలోకి వచ్చారు, చాలా మంది టీడీపీకి వెళ్ళారు, జనసేనకి వెళ్ళారు, బీజేపీకి వెళ్ళారు. రఘురామ కృష్ణంరాజే కానివ్వండి, బాలినేని వాళ్ళు బాలశౌరి గారేమో జనసేనకి వెళ్ళారు. ఇంకా మిగతా వాళ్ళు టీడీపీకి వచ్చారు. ఇంకా ప్రతి పార్టీ ఏదో దానిలో చూసుకొని వాళ్ళ ప్లాట్ఫామ్ చూసుకొని మారిపోతున్నారు. సో నాయకులకి అందరికీను ఆఖరికి కార్పొరేటర్ల స్థాయి నుంచి విలేజ్లో ప్రెసిడెంట్ల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా ఎక్కడికెక్కడ లోకల్లో కూడా అందరూ చేంజ్ అయిపోతున్నారు. సో పార్టీని వీడిపోతున్నారు. సో ఈ భయంతో ముందు కూటమిని ఆపితే ఈ వెళ్ళే వాళ్ళని ఆపచ్చనే ప్రయాసపడ్డాడు. సో అది ఆగట్లేదు. సో ఎవరి కాళ్ళు మారిపోవటమే కానివ్వండి, అదే ఆయన ఆ రోజు కానీ ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టుంటే వేరుగా ఉండేది. సో అది పట్టించుకోకుండా ఈరోజు వెళ్ళిపోయే క్యాండిడేట్లను పట్టుకోవటానికి ట్రై చేస్తూ వాళ్ళు మారిపోతున్నారు. మాకు అట్లీస్ట్ సీట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ మేము ఈ పార్టీలో ఉన్నాం, మీ పార్టీలో జాయిన్ అవుతామని టీడీపీలోకి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రతి వాళ్ళని కూడా ఈ ఆదరించడం అనేది మా క్యాడర్కి కూడా కావాల్సిన సీట్లు ఉంచుకుంటూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు కాబట్టి పని చేయమంటారు. సో వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నీ కూడా చూస్తారు కదా. మా క్యాడర్ మాకు ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఏదేమైనా కూడా మెజారిటీ బాగా 23 అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే 3 పార్టీలు కలవటం కూడా బాబు గారి ఇమేజ్ కూడా, సో ఈ 5 ఏళ్ళు జరిగిన అక్రమాలు కూడా, సో డెవలప్మెంట్ లేకపోవటం కూడా అన్నీ కూడా కలిసి వచ్చాయి. తప్పకుండా బంపర్ మెజారిటీ వస్తుంది. తెలుగుదేశం కూడా ఈ త్యాగాలకి అన్నిటికీ కూడా ఒప్పుకొని ఉన్నారని అంటే వైసీపీ గవర్నమెంట్ని అధికారం లేకుండా చేయటం కోసమే ఇప్పుడు ఈ త్యాగం అని అంటే మీరు ఒకటి అనొచ్చు, మీరు ఏం త్యాగం అని చెప్పి. ఏం త్యాగం అని అనుకుంటున్నారంటే ప్రతి వాళ్ళు కూడా ఎమ్మెల్యే కావాలి, ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జి వాళ్ళ కళలు వాళ్ళకు ఉంటాయి. ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా నెక్స్ట్ ఈసారి వస్తుంది కదా అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా వైసీపీ ఓడిపోవటమే ఇంపార్టెంట్, ఏపీ అభివృద్ధిలో ఉండటమే ఇంపార్టెంట్ అనుకున్నారు ప్రతి వాళ్ళు కూడా. ఇప్పుడు పొత్తుల్లో కొన్ని సీట్లు మేము వదులుకోవాల్సి వస్తుంది. అలా వదులుకున్న చోట కూడా వాళ్ళందరూ క్యాడర్ గట్టిగా పనిచేయడానికి ప్రిపేర్ అయ్యారు. ఏదైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానమే కానివ్వండి, గౌరవమే కానివ్వండి, ఆయన మీద ఉన్న అపారమైన నమ్మకమే కానివ్వండి, ప్రతి వాళ్ళు కూడా పార్టీలో కష్టపడి పనిచేస్తూ పార్టీని గెలిపించుకోవాలనే తాపత్రయపడుతున్నారండి. తెలుగుదేశం అలాగే జనసేన ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2% ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉంది రానున్న ఎన్నికల్లో అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి గతంలో. మరి ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే 23 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కొంతమంది ప్రచారం చేయటం ఏంటంటే బీజేపీ పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు తగ్గుతాయి అని ప్రచారాలు చేశారు. సో బీజేపీ ఎప్పుడూ కూడా బీజేపీకి ఉంటే ఉండొచ్చేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కూడా
మైనారిటీని తక్కువ చేసి చూసింది లేదు. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి అందుతూనే ఉన్నాయి. మైనారిటీస్ని ఎప్పుడూ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ముందుంచారు. వాళ్ళకి కావాల్సిన సంక్షేమాలు కూడా ఎప్పుడు ఆయన చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానమే, నమ్మకమే కానివ్వండి, తప్పకుండా వాళ్ళందరూ కూడా తెలుగుదేశంతోనే ఉన్నారండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉన్న మైనారిటీస్ ఏ రోజు ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వద్దనుకుని ఉండే వాళ్ళైతే చెప్పేవాళ్ళు. సో ఎక్కడా కూడా అది లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అధికారం పోవాలనే ఒక కసితో ఉన్నారు. దానికోసం ఎంతకైనా మేము పనిచేస్తామనే దానిలో ఉన్నారే కానీ బీజేపీతో ఉంటే మాకు మైనస్ అవుతుందనే దాని గురించి కూడా ఎవరు ఆలోచించట్లేదు. సో అలాంటి ఆలోచన కూడా లేదు. వాళ్ళందరూ నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు. అదేవిధంగానే ఆయన అడుగుజాడల్లోనే ముందుకెళ్తారండి. ఎక్కడ ఆ డిఫరెన్సెస్ రావు. ఓకే, 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలని గెలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీ, టీడీపీ అలాగే జనసేన కూటమికి 23 ఎంపీ స్థానాలు రాబోతున్నాయి అంటున్నారు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గెలవబోయే స్థానాలు 2 జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత దారుణంగా ఉందా? జగన్మోహన్ రెడ్డి మీద అంత దారుణమైన వ్యతిరేకత ఉందా? అసలు క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఎవరు ఎక్కడ ఏది చూసినా అరాచకం కనపడింది. ఈ గత కొన్ని సంవత్సరాలుగా మనకు అరాచకం అనేది కనపడింది ఇక్కడ. సో తప్పకుండా ప్రజల్లో చైతన్యం అనేది వస్తుంది. ఏ రకంగా బాగుపడ్డది స్టేట్ అని అనుకున్నప్పుడు ఆయన బాగుపడ్డాడు. కానీ ఇంకా స్టేట్లో ఎక్కడ ఏ రకమైన అవకాశాలు లేకుండా పోయింది. యువతకే కానివ్వండి, వాళ్ళకు ఉద్యోగాలు లేక పక్క స్టేట్ల మీద ఆధారపడుతూ విదేశాలు వెళుతూ ఉన్న 1 ఎకరం 1/2 ఎకరం పొలం కూడా అమ్ముకుంటూ, ఒకవేళ సరే రియల్ ఎస్టేట్ ఏమైనా బాగుందా అనుకుంటే అది లేదు. ఉన్న తెలుగుదేశం పీరియడ్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుండేది. సో ఇప్పుడు వైసీపీ వచ్చాక భూముల వాల్యూ కూడా లేకుండా పోయింది. ఒక టైంలో అనేవాళ్ళు తెలంగాణలో పొలం కొనాలంటే అక్కడ 1 ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కొనొచ్చు అనుకున్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఎందుకు పోయింది ఆ పరిస్థితి అని అంటే వైసీపీ మూలాన అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. భూములకు వాల్యూ లేదు, ఇండ్లకు వాల్యూ లేదు, కంపెనీలు లేవు, ఎడ్యుకేషన్ లేదు. సో కొత్తగా వచ్చిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏమీ లేవు. ప్రతిదీ కూడా అక్కడ ప్రాబ్లం అవుతూనే ఉంది. సో తప్పకుండా అనేది అయితే ప్రజలు ఆలోచించేది మార్పు కోరుకుంటున్నారు. ఈ దుర్మార్గం అనేది చూశారు. 22 సీట్లు ఇచ్చినా కూడా మెడలో ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని అన్నాడు. నాకు మొత్తం సీట్లు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. కానీ ఏం తీసుకొచ్చాడు, ఎక్కడ తీసుకొచ్చాడు అనేది ప్రజలు గమనిస్తున్నారు కదా. నీకు ఓటేశారు, 1 ఛాన్స్ అన్నావు, వేశారు, నువ్వు దొంగోట్లు చేసుకున్నావు. పర్సంటేజ్ కూడా పెద్ద గొప్పగా రాలేదు. ఏం పర్సంటేజ్ ఎక్కువ వచ్చి ఆయన గెలిచిన ఇది కూడా కాదు. సో ఛాన్స్ ఇచ్చినారు. ఛాన్స్ ఇచ్చిన దానికి ఆయన ఎక్కడ సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి తప్పకుండా ఈసారి తెలుగుదేశమే, కూటమితో కలిపిన తెలుగుదేశం పార్టీయే అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. ఓకే, బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పెరిగింది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఈ కూటమికి ఉపయోగపడే పరిస్థితి ఉందంటారా? ఎవరికైనా హిందువులకు ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది కదా. సో అయోధ్య అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న పరిస్థితులు. అది వస్తుందా రాదా, ఎప్పుడు తీర్పు వస్తుంది, అసలు కట్టరా, ఇలాంటిది చాలా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు. సో అది ఒక క్లారిటీ వచ్చింది. సరే ఎవరికైనా రానివ్వండి, ఏదైనా జరగనివ్వండి, ఈ ముసుగులో గుద్దులాట్లాగా జరుగుతుందా జరగదా, కొట్లాట్లు, గొడవలు, ప్రతిసారి అక్కడ గొడవలు జరగటం ఇలాంటివి ఏమీ లేకుండా వన్స్ క్లియర్ అయ్యింది. రామ మందిరం కట్టారు, సరే అయిపోయింది. సో అదనేది హిందువులకి కొంచెం వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళ మనోభావాలకి విలువ ఇచ్చిన వాళ్ళు అయ్యారనేది. దేశవ్యాప్తంగా ఈ ఓట్ బ్యాంక్ కూడా ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, లత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.